హలో ఎవ్రీవన్, నేను మీ చందన సురేష్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేద్దామని వచ్చానండి. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే ప్రాసెస్లో మీల్స్ని స్కిప్ చేసేస్తూ ఉన్నారు. సో మీరు కనుక మీల్స్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. అలా మీల్స్ స్కిప్ చేయడం వల్ల మీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది. తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో, మీ సస్టైనబుల్ వెయిట్ లాస్‌కి రెగ్యులర్ బ్యాలెన్స్‌డ్ మీల్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. దీనికోసం గాను మీరు ఎక్కువగా పోర్షన్ కంట్రోల్ మీద కాన్సంట్రేట్ చేయండి. అంటే రెగ్యులర్‌గా తీసుకునే పెద్ద పెద్ద ప్లేట్స్‌లో కాకుండా మీ మీల్ అనేది చిన్న ప్లేట్స్‌లో తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే మీల్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అంటే ఈరోజు నేనేం తినాలి మధ్యాహ్నం లంచ్‌కి, రేపు మధ్యాహ్నం ఏం తినాలి, ఎల్లుండి ఏం తీసుకోవాలి. సో, ఈ మీల్ ప్రిపరేషన్ ప్లాన్ ఉండడం వల్ల ఏది పడితే అది తీసుకోకుండా మనం ఏం తీసుకోవాలనుకుంటున్నామో అదే తీసుకునేటట్టు మనకి హెల్ప్ అవుతూ ఉంటుందండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తిండి మానేసి తగ్గడం అనేది కరెక్ట్ కాదు. హెల్తీగా, ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే అన్ని ఆహారం తీసుకుంటూ బరువు తగ్గాలండి. సో, మీరు గనక హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి మెసేజ్ గాని, కాల్ గాని చేయండి. థాంక్ యూ.